ఆ విషయం ముందే చెప్పాలి కదా తమ్ముడు. నేను కొట్టు తీసేవాణ్ణి కాదు. ఇప్పుడు ఏం చేద్దాం? సరే, అన్ని పనులు నేనే చేస్తాను. అన్నా, నాకు ఒక బ్రెడ్ 2 ప్లేట్లు పావు కావాలి. ఏంటి పిండా? నువ్వు పిండితో ఏం చేస్తావు? 4 చపాతీలు చేసుకుని తింటావా? అది కాదు, పావు. దాన్ని టీలో అద్దుకొని తింటారు. పావు, అర్థమైందా? ఓకే. అరే లేదు తమ్ముడు, లేదు లేదు. అరే, మేము అడిగేది అర్థం కావటం లేదా మీకు? జోర్దార్ అడిగేది మీరు తీసివ్వండి త్వరగా. అర్థమైందా లేదా? అరే లేదు తమ్ముడు, అసలు నా దగ్గర ఏమీ లేదు. ఇక్కడ ఏది లేదు. మరి కొట్లో మీరున్నారు కదా. అరే ఇక్కడ ఏది లేదు, మీరే చూడండి. తినే ఐటమ్ ఏది లేదు. వారే వా, గొప్ప విషయమే. ఇంత పొద్దున్నే అన్ని అమ్మేశారా? లేదు లేదు, వర్కర్స్ కి ఒంట్లో బాలేదు తమ్ముడు. అరే యార్, ఇలా అయితే మరి మేడం టీ పార్టీ ఎలా జరుపుకుంటారో? పూర్తి పేరు చెప్పు తమ్ముడు. నా దగ్గర రస్కు లేదు, పేస్ట్రీ కూడా లేదు. అరే రస్కో లేదు, పేస్ట్రీ లేదు, సోడా లేదు, బాటిల్ లేదు. అలాంటప్పుడు ఫుల్ నేమ్ ఎందుకు చెప్పాలి? నువ్వు చెప్పేది కూడా కరెక్టే. ఇప్పుడు ఏం చెయ్యాలి మిత్రులారా? వేరే ఎక్కడికైనా వెళ్ళి ట్రై చేద్దామా? రండి వెళ్దాం. నాకొక ప్లేస్ తెలుసు, మీకు అక్కడ అన్ని లభిస్తాయి. ఎక్కడ? మీరందరూ రాణీనగర్ కి వెళ్లాల్సి ఉంటుంది. తెలుసు తెలుసు, రాణీనగర్ ఇక్కడికి చాలా దూరమే. అందుకని నువ్వు రాణీనగర్ అని చాలా గ్యాప్ ఇచ్చేమి చెప్పక్కర్లేదు. థ్యాంక్ యూ పెస్టన్ సార్, మేము ఇప్పుడే వెళతాం. కానీ ఆ బేకరీలో ఏ ఒకటి బాగుండదు కదా. అరే ఏంటిదే? మీరేం దిగులు పడకండి, నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది. ఏమిటి? నా బేకరీలో మీరే దాన్ని తయారు చేయండి. అది ఫ్రెష్ గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, శుభ్రంగా ఉంటుంది. ఐడియా బానే ఉంది, కానీ మీరు ఈ విషయాన్ని రాణి నగర్ కి వెళ్ళమని చెప్పడానికి ముందే చెప్పుండొచ్చు. ఈ పాటికి మేము చాలా పనులు చేసుకునే వాళ్ళం. అది కూడా కరెక్టే. సరే పదండి, మేము మీకు హెల్ప్ చేస్తాం. రండి, మన కేకుని తయారు చేద్దాం. ఓకే. ఇదే మా కిచెన్. ఇంత పెద్దదిగా ఉంది. వావ్, దీని తర్వాత నేను కేక్ బిస్కెట్ ఎలా చేయాలో నేర్చుకుంటున్నాను. ఎప్పుడంతా నాకు అనిపిస్తుందో అప్పుడు నేను చేసుకొని తినేస్తాను. సరే మొదలు పెడదామా? ఒక్క నిమిషం తమ్ముడు, ముందు ఈ కాస్ట్యూమ్ వేసుకోండి. ఇదేంటి? మా బేకరీలో హైజీనిక్ గా తయారు చేయడానికి కాస్ట్యూమ్ ఎలా ఉంది? అందరూ సిద్ధంగా ఉన్నారా? ఇక మీ ఎనర్జీని ఉపయోగించి పని మొదలు పెట్టండి. ఏమంటారు? పిండిని బాగా స్ట్రాంగ్ గా కలపండి. అప్పుడే బిస్కెట్లు చాలా బాగా వస్తాయి. ఓయ్మా, ఇదేంటి ఇంత కష్టపడాల్సి వస్తుంది? నాకు బాగా చెమట పోస్తుంది. చాలా వేడిగా ఉంది. గాడిద, ముందు ఆ ఫ్యాన్ ఆపో. ఓకే. మనకి ఎక్కువ టైం లేదు, త్వరగా పని ముగించండి. సరే, ఇప్పుడు జగ్గుడు తీసుకుని నీళ్లు పోయండి. అయ్యి, నీళ్ళంటే ఇంత ఎక్కువైపోయాయి. అరే ఎందుకు తమ్ముడు ఈ విధంగా చేసావు? మీరే కదా చెప్పారు జగ్ తీసుకొని నీళ్లు పోయండి అని. అరే నేను ఆ విధంగా చెప్పలే లేదు కదా. ఇలా చూడు, నీకు ఎంత కావాలంటే అంతే నీళ్లు పోయమని చెప్పాను. ఇప్పుడు ఏం చెయ్యాలి? మరే పర్వాలేదు, ఇంకా కొంచెం పిండి వేస్తాను. ఓకే. మళ్ళీ మొదలు పెట్టండి. ఇంకా బాగా కలపండి. 1 నెలకు సరిపడా ఎక్సర్సైజ్ చేసినట్టుంది. నాకు ఇప్పుడు బాగా ఆకలేస్తోంది. సరే, ఇప్పుడు కొంచెం నట్స్ తిందాం. పోపెట్, పోయింది, కానీ ఎక్కడ పోయిందో తెలియట్లేదే. తమ్ముడు,
తమ్ముడు నేను ఇరుక్కున్నాను. జాగ్రత్తగా లాగండి, వీడు పిట్టలో ఇరుక్కుపోయాడు. జాగ్రత్త, నా కాళ్ళని విరగ్గొట్టకండి. దిగులు పడక తమ్ముడు, అసలు నీకు ఏం కాకుండా మే చూసుకుంటా. ఐడియా. అయ్యమ్మా, చూడండి నాకు బాగా దెబ్బ తగిలింది. అరే ఇది బేకరీలా లేదు, చూడడానికి సర్కస్ లా అనిపిస్తుంది. సారీ క్షమించండి. ఏ? సరే ఓకే, ఇకపైన మేము ఏ సమస్య తీసుకురాము, పని మాత్రమే చేస్తాము. ఏ? Honey Bunny are chasing Bad Monkey. Don't act like a hunky, cause I am a bad monkey. Powerful power-ups and use boosters to beat boss in this fight. An all-new adventure awaits you in Honey Bunny Ka Choma, the Crazy Chase. Brand new game. Download now only on Google Play Store. హనీ, నువ్వు వెళ్ళి షుగర్ ని తీసుకురా, డోనట్స్ ని తయారు చేయి. తర్వాత బన్నీ, నువ్వు కలిపిన పిండిని బిస్కెట్ ప్లేట్ లో పెట్టేసేయ్. నేను బ్రెడ్ రెడీ చేస్తాను. ఓకే, నేను చెప్పిన పని అంతా చెయ్యండి, నేను బయటికి వెళ్ళి ట్రేస్ ని తీసుకువస్తాను. అసలు చక్కెర ఎక్కడుంటుంది? ఇది కూడా చక్కెర కాదే. నేను ఎలాగైనా చక్కెరని కనిపెట్టాలి. అదిగో అక్కడుంది, కానీ 2 డబ్బాలా. ఇందులో ఎందులో ఉంటుంది? ఏదైతే ఏంటి, 2 చక్కెరలాగే ఉన్నాయి కదా. మరపట్టిన చక్కెర దొరికింది. ఇలా చూడు బన్నీ, ఇది బిస్కెట్ రే, దీన్ని అవెన్ లో పెట్టాలి. త్వరగా పని కానివ్వండి. సారీ, నన్ను క్షమించు సోర్దార్. సారీ. ఎందుకని నువ్వు అరుస్తున్నావు? అవన్ ఆఫ్ లోనే ఉంది, నీ తోకేమీ కాలేదే. కానీ తలుపులో ఇరుక్కుంది కదా, నొప్పి పుట్టదా ఏంటి? సరే సరే, మంచిది కైది, వాడికేం కాలేదు. సరే, మీరందరూ బయటికి వెళ్ళండి, ఇది రెడీ అవడానికి టైం పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. హనీ బన్నీ జోర్దార్ పాపా. ఇవన్నీ మనమే చేసామా? అవును, ఇప్పుడు కేక్ లోను పేస్ట్రీస్ లోను ఐసింగ్ చెయ్యాలి. నాకిప్పుడే తినాలనిపిస్తోంది. నాకు ఇప్పుడే తినాలనిపిస్తుంది. ఏంటి అనుమానమా? కానీ మనం దీన్ని పార్టీ కోసం రెడీ చేసాం. సరే, ఐసింగ్ చేద్దామా? ఏంటబ్బా, ఇందులో నుంచి క్రీమే రావడం లేదు. ఏంటి అనుమానమా? మీరు అనుకుంటున్నట్టు ఏమీ కాదు, నేను ఊరికే టేస్ట్ చేశాను. క్రీమ్ టేస్ట్ గా ఉందో లేదో చూశాను అంతే. నాకు అసలు క్రీమ్ బయటికి రావడం లేదే. అయ్యమా, నీకు నవ్వు వస్తుందా? ఇప్పుడు నవ్వు. బన్నీ, అసలు వీళ్ళు ఈ బేకరీని నాశనం చేయకుండా వదిలేటట్టు లేరు. అరే, ఈ ప్లేస్ కొచ్చి అసలు మీరు ఏ పని చేస్తున్నారు? దయచేసి ఆపండి. ఇదేమీ హోలీ పండుగ కాదు. నేను మీకు హెల్ప్ చేయడానికే ప్రయత్నించాను, కానీ మీరందరూ ఏం చేస్తున్నారు ఇక్కడ? సరే, ఆ విషయం పక్కన పెట్టండి, ఇదంతా నేనే చేసుకుంటాను. సారీ సార్. పెస్టన్ సార్, మేము ఈలోగా మీ బేకరీని క్లీన్ చేసేస్తాము. ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయి, రండి, ఇవన్నీ తీసుకువెళ్ళండి. మీకు చాలా థ్యాంక్స్ మా అందరి చేత ఇలా అద్భుతమైన వంటకాలు వండించినందుకు. చూస్తున్నప్పుడే ఇది చాలా టేస్టీగా ఉందనుకుంటున్నాను. ఎప్పటిలాగే ఈ రోజు కూడా మీ బేకరీలో ఉన్న ఐటమ్స్ ని తీసుకెళ్తే అందరూ చాలా సంతోషపడతారు. ఏంటి అనుమానమా? మీ అందరికి కృతజ్ఞతలు. మీ వల్లే నా కోర్టులో ఈ రోజు వ్యాపారం జరగబోతోంది. జాగ్రత్తగా వెళ్ళండి. ఆల్ ది బెస్ట్. ఓ మేడం, మీరు పార్టీని అద్భుతంగా జరుపుతున్నారు. ఓ థ్యాంక్ యూ. ఎన్ని వెరైటీలు!
నిజంగా మీ పార్టీ అద్భుతంగా ఉంది. మేము ఎంతో ఎంజాయ్ చేస్తున్నాం. ఓ వావ్, ఈ మెత్తని గారెలు చాలా టేస్టీగా ఉన్నాయి. ఇదేవి గారి కాదు, ఇది డోనట్. ఇది మెత్తని వడే, టేస్ట్ చేసి చూడు. ఇవి డోనట్సే, కానీ ఇవి ఉప్పగా ఉన్నాయేంటి? నేనే షుగర్ కి బదులుగా సాల్ట్ వేసేసినట్టున్నాను. హలో మేడం. హలో సార్, మీరా? రండి. హనీ, మొత్తాన్ని నువ్వు వేస్ట్ చేసావు. ఓహో, రండి పెస్టన్ సార్, వచ్చి లోపల కూర్చోండి. మేము తయారు చేసినవన్నీ బాగుందా చెప్పండి. సార్, ముందు లోపలికి వచ్చి కూర్చోండి. ఏమైందో చెప్పండి. అది వీళ్ళు చేసిన డోనట్స్ ని నేను తిన్నాను, అవన్నీ చాలా బాగున్నాయి. అయితే ఆ డోనట్స్ లో ఈ డోనట్స్ మీ బేకరీలో చేశారా? చాలా టేస్టీగా ఉన్నాయి. నిజం చెప్తున్నాను, చాలా రుచిగా ఉన్నాయి. రోజు 6-7 డోనట్స్ మా ఇంటికి పంపించండి. నాకు కూడా 1 డజన్ కావాలి. సమోసా కన్నా ఇది చాలా బాగుంది. నిజంగానే ఇవన్నీ మీకు నచ్చాయా? ఏం ప్రశ్న ఇది? నిజంగానే చాలా బాగున్నాయి. నేనే వీటిని చేశాను. వీటిని తినకూడదని ఆపడానికి ఇక్కడికి వచ్చాను, కానీ ఇక్కడ వ్యాపారం చాలా బాగా జరుగుతుంది. మీ అందరి వల్లే ఈ రోజు నాకు కొత్త ఆర్డర్ దొరికింది. మీకు కృతజ్ఞతలు. చాలా థ్యాంక్స్ తమ్ముడు. యు ఆర్ వెల్కమ్ సార్. రేపు మళ్ళీ బేకరీకి వస్తాను. ఇలాగే కేక్, పేస్ట్రీ అన్నిటినీ రెడీ చేస్తాను. అరే వద్దు తమ్ముడు, వద్దు 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 వద్దు, దయచేసి రాకు. ఇప్పటి వరకు చేసేది చాలు. ఉప్పు కూడిన కేక్ ని ఎవరు తింటారు? రాకిట్టి, కూరగాయలు కొందాం. నా ఫేవరెట్ బెండకాయలు కొంటాను. ఎందుకని బెండకాయలు ఇంత ఖరీదుగా ఉన్నాయి? బట్ట లేకుండా కొట్టడానికి లేదు, ధర ఎక్కువగా అమ్మకపోతే మా ఇల్లు గడవడానికి లేదు. నేను ఎన్నో కాయగూరల కొట్టుకు వెళ్ళాను, కానీ మీరు కవితలు చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆర్గానిక్ వెజిటేబుల్ కదా బాబు, ఇది మామూలు విషయం కాదు. కవితలు చెప్పడం కూడా మామూలు విషయం కాదు బాబు. ఈబీ బిల్లు కట్టి తీరాలి, మీరు ధరను తగ్గించాలి. వావ్ సార్, చాలా సూపర్ గా చెప్పారు. ప్రపంచం అంతమైనా నేను దిగులు పడను, ఇందులో నుంచి 1 పైసా కూడా తగ్గించను. సార్, మంచి సమాధానం చెప్పండి. కమాన్ సార్. ఎందుకని ఇంత పొగరుగా మాట్లాడుతున్నావు? చెప్ప బాబు, వింటున్నాను కదా. సార్, తర్వాతది చెప్పండి. అయ్యో కిట్టి, ఇంతకు మించి లైన్ రావడం లేదే. ఎందుకని నువ్వు ఇంత పొగరుగా ఉన్నావు? దీని తర్వాత ఏమి రావడం లేదే. ఏమిటి జ్ఞాపకం రావడం లేదు? అరే చే, నా బుర్ర అసలు పని చేయడం లేదు. టెన్షన్ పడకండి, కాసేపట్లో అంతా సరే అవుతుందిగా. ఎప్పుడు సరే అవుతుంది? రేపు టీవీలో నా ఇంటర్వ్యూ ఉంది, అక్కడ నేను కొత్త కవితలు చెప్పాలి. దానికి చాలా టైం ఉంది, పదండి ఇంటికి వెళ్దాం. అరే కవితలు పోతే చప్పట్లు కొట్టండి, బెండకాయలు తీసుకువెళ్ళి వంట చేసుకోండి. బెండకాయ చేత్తో పట్టుకుని మాట్లాడుతున్నావు. ఆ తర్వాత లైన్ నాకు గుర్తు రావడం లేదు. అసలు తప్పదు. అసలేమాటిది? ఇప్పుడు ఇది నా వంతు. ఈ రోజు నేను తప్పకుండా గెలుస్తాను. ఎందుకని కవిత గుర్తు రావడం లేదు? అసలే నేను చాలా టెన్షన్ గా ఉన్నాను, మీరు నా టెన్షన్ ఇంకా ఎక్కువ చేస్తున్నారు. ఏమైంది కన్నా సార్? నా నోట్లోంచి కవిత రావడం లేదు. అయితే ఎందుకని మీరు నోట్ లోపల కవితలు పెట్టుకుంటున్నారు? హనీ, ఏంటి బుద్ధి లేకుండా మాట్లాడుతున్నా? ఎవరైనా కవితల్ని నోట్లో వేసుకుంటారా చెప్పు? కుదరదు, అందుకే నేను కూడా అడుగుతున్నాను. ఎలా ఆయన నోట్లో వేసుకుంటున్నారు? అవును, అంతా లోపల ఉండిపోయింది. అంతే కదా, మీరు కాస్త కింద కొంగండి. అసలు నువ్వేం చేస్తున్నా? ఇరుక్కున్న కవితల్ని బయటకు తీస్తున్నాను. నా గొంతులో కూడా సీతాపండు గింజలు ఇరుక్కున్నాయి. ఆ తర్వాత పని నాకు ఇలాగే తీశాడు. నీకేమీ అర్థం కాదా?
కన్నా సార్ కవితని ఆలోచించి చెప్పలేరు. ఏంటి అర్థమైందా? అవునవును, ఈ రోజు నాకు బుర్ర పని చేయడం లేదు. సరే, ఇందులో ఇంత టెన్షన్ అవ్వడానికి ఏముంది చెప్పండి. నా బ్రెయిన్ ఎప్పుడు పనిచేయదని మీకు తెలుసు కదా. నువ్వు సరిగ్గానే చెప్పావు. ఎప్పుడైనా మన హనీ టెన్షన్ అవ్వడం చూసారా? మీకెందుకు అర్థం కావడం లేదు? రేపు టీవీలో నా ఇంటర్వ్యూ ఉంది. ఒక కవి కవిత చెప్పకపోతే బాగుంటుందా? మీరెందుకు టెన్షన్ అవుతున్నారు? కవితల్ని ఇంకెవరైనా చెప్పమనండి. ఈయన కూడా ఈ ఊరికి కవే. ఈయనకి రేపు ఇంటర్వ్యూ ఉంది తెలుసా? అరే, ఇది చాలా పెద్ద విషయం కదా. ఇలారా, అసలు సమస్య ఏంటో నా దగ్గర చెప్పండి. కన్నసరి గొంతులో కవితలన్నీ ఇరుక్కుపోయాయి. ఓహో, నేనే ఉన్నాను కదా, నేను నయం చేస్తాను. ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే నేను రాసిస్తాను. ఇలారా, చాలా మంచిది. డాక్టర్ బాలు నన్ను సరి చేస్తారు. అది బయటకు వస్తుంది చూడండి. రారా, బయటికి రా. ఎందుకు రావట్లేదు? నేను ఖచ్చితంగా బయటికి తీసుకొస్తాను. డాక్టర్ బాలు, మీరు ఏం చేస్తున్నారు? ఈయన ప్రాబ్లం ని సాల్వ్ చేస్తున్నాను. డాక్టర్ బాలు, ఇలా చేయడం వల్ల కవిత వస్తుందా ఏమిటి? కవిత, ఐఎమ్ సారీ, నేనేదో తిండే ఐటమ్ అని అనుకున్నాను. కన్నా సార్ కవితని ఆలోచించలేకపోతున్నారు. ఏంటి అర్థమైందా? ఇలారా, కొన్ని పెద్దవాళ్ళ కోసం ఉంటుంది, కొన్ని చిన్న వాళ్ళ కోసం ఉంటుంది. ఏం జరిగినా అది మంచి కోసం అయి ఉంటుంది. అరెరే, ఇదే కవితలా ఉంది. చెట్టుని ఊపితే మామిడికాయ వచ్చి పడింది. అరెరే, ఇది రెండో కవిత. సూపర్. డాక్టర్ బాలు కూడా కవిత చెప్పేస్తున్నాడు, కానీ నా వల్లే చెప్పడం కుదరడం లేదు. నా కవిత వింటే అందరూ ఆశ్చర్యంలో మునిగిపోతారు. నా కవిత వింటే మీరు కూడా చప్పట్లు కొడతారు. చప్పట్లు కొట్టండి. కన్నా సార్, కొంచెం పెరుగుంటే ఇస్తారా? ఎందుకని నువ్వు నన్ను ఇలా అడ్డుకున్నావు? నేను ఎలా పైకి ఎక్కగలను చెప్పు. నేను ఎలా మీతో ఆడుకోగలను చెప్పండి. ఏమైంది కన్నా సార్? హనీ కూడా కవిత చెప్పేస్తున్నాడు, కానీ నేను చెప్పలేకపోతున్నాను. అరే, కన్నా సార్ ఇలా చూడ్డం నాకు చాలా బాధగా ఉందే. అవును, ఆయన చాలా మౌనంగా ఉన్నారు. నేను పెరుగు అడగడానికి వెళ్ళినప్పుడు కూడా ఏమీ మాట్లాడలేదు. అవును, నిజంగానే ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కన్నా సార్ కవిత వినకపోవడం వల్ల నాకు ఒకలాగానే ఉంది. ఏంటి అర్థమైందా? అవును ఫ్రెండ్స్, మన కవితలు రాయడానికి కన్నాసరికి మనం హెల్ప్ చేద్దాము. మనం ఎలా సాయం చేయగలం? మనం ఏమన్నా కవులమా? కన్నాసరి కవితలు మాత్రం ఏంటి సూపర్ గా ఉంటాయా ఏంటి? నేను చెప్తున్నాను కదా, చెత్తను తీసి బయటికి వెయ్యాలి. చపాతీ చేయాలంటే పిండి కలపాలి. చప్పట్లు కొట్టండి. అవునవును, వీడు చెప్పేది కరెక్టే. మనం కూడా ఇదే విధంగా కవితలు చెప్తే అప్పుడు ఆయన కూడా ఇలాంటి కవితలు ఆలోచిస్తారు. రండి వెళ్దాం. ఒక చెట్టు కొమ్మన ఉన్నది కోయిల, ఒక కొమ్మ మీద ఉన్నది కోయిల. భలే చెప్పారు. తర్వాత చెప్పండి. ఇంతకు మించి నాకు గుర్తు రావడం లేదే. ఇంకొకసారి ట్రై చేయొచ్చుగా. ఒక చెట్టు మీద ఉన్నది కోయిల, కోయిల. అరే, వర్షం పడి అది అక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. చప్పట్లు కొట్టండి. అరే, నువ్వు కూడా కవిత చెప్తున్నావు? లేదు, మేము మీకు సహాయం చేయడానికి వచ్చాం. ఏంటి అర్థమైందా? అవును, రేపు మీ ఇంటర్వ్యూకి ముందు మిమ్మల్ని బాగు చేసి ఖచ్చితంగా మిమ్మల్ని కవితలు చెప్పనిస్తాం. కానీ నేను చెప్పలేకపోతున్నానే. అందుకే మీకు సాయం చేయడానికి వచ్చాం. మొదలు పెడదామా? ఒకటి ఒకటి కలిపితే 2 అవుతుంది. తర్వాత yes you can do it. అదేంటంటే చెప్పండి కన్నా సార్. ఇంకా 3 వేస్తే లెక్క 5 అయిపోతుంది. ఏంటి అర్థమైందా? అనుమానమా కాదు, చప్పట్లు కొట్టండి అని చెప్పాలి. అరే, అది నేనే చెబుతాను, కానీ ఎలా చెప్పగలను? కవిత పూర్తిగా చెప్పలేకపోతున్నానే. సరే, ఓ పని చేద్దాం. మొదటి లైన్ మేము చెప్తాం, తర్వాత లైన్ ని మీరే ఆలోచించి నెమ్మదిగా చెప్పండి. నేను ముందు చెప్తాను. నేను గాడిద మీద కూర్చొని నా చెవులు పట్టుకున్నాను. పట్టుకున్నాను. నా వల్ల కావడం లేదే. నా బుర్ర పని చేయడం లేదు, బాగా ఇరుక్కుపోయాను. చప్పట్లు కొట్టండి, కవిత వచ్చేసింది. నేను గాడిద మీద కూర్చొని నా చెవుల్ని పట్టుకున్నాను. నా బ్రెయిన్ ఏవి పనిచేయలేదు, అందుకని నేను బాగా ఇరుక్కున్నాను. చప్పట్లు కొట్టండి. ఇది కవిత కాదు, నా కండిషన్ ని నేను చెబుతున్నానంతే. శిశాసనం వేస్తే బ్లడ్ సర్క్యులేషన్ నేరుగా బ్రెయిన్ కి వెళ్తుందని విన్నాను. కానీ నేను తలకిందులుగా నిలబడలేను. అందుకో మేము సాయం చేస్తాం.
ఓరి దేవుడా, నా వైరు కాల కిందకు వచ్చేలా ఉంది. నా చేతులు. పొపెట్, ఎందుకని నువ్వు కన్నసాన్ని పట్టుకోలేదు? ఏంటి నేను పట్టుకోవాలా? కన్నా సరే ఎంత హైట్ ఉంటారు, ఆయన నేను ఎలా పట్టుకుంటాను? మీరెందుకని పడుకున్నారు? పైకి లేవండి, ఇది నిద్రపోయే టైం కాదు. మీరు కవితల్ని ఆలోచించాలి కదా. అయ్యయ్యో, చెరుకులాగా నన్ను జ్యూస్ చేసేశారు. ఈ స్థితిలో ఎలా ఆలోచించాలి? ఆ శిశాసనం వల్ల మీకు తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి. ముందు నేను సరిగ్గా కూర్చుంటాను. నువ్వు చెప్పినట్టుగా చేసినందువల్ల నేను అసలు కూర్చోలేకపోతున్నాను. బాదం మెదడుకి చాలా మంచిది. ఈయనకి బాదం ఇద్దామా? ఆయన తల మీద బాదం నూనెతో మసాజ్ చేద్దాం. నేను కవితను చెప్పలేకపోతున్నాను. రేపు ఇంటర్వ్యూలో నేనేం చెప్పగలను? బాదం మీరు తిన్నారంటే మీరు కవితలు ఆటోమేటిక్గా చెప్పేస్తారు. సార్, ఇక్కడికి వచ్చి కూర్చోండి, నేను మీకు నూనె రాస్తాను. హనీ, నువ్వు బాదం తినిపించు. ఓకే, నేను చాలా బాదంలు పెడతాను. ఇక కన్నా సారు కవితల్ని మర్చిపోరు. చాలు చాలు, తినండి తినండి. ఎన్ని బాదం లోపలికి వెళ్తాయో అన్ని కవితలు బయటకు వస్తాయి. తినండి. దయచేసి కొంచెం ఆపుతారా? నాకు అసలు మెదడు పని చేయడం మానేసింది. సారీ సార్, మీకు బాదం ఎక్కువగా తినిపించినట్టున్నారు. ఏ సమస్య లేదు, మీరు నాకు సాయమే కదా చేసి పెడుతున్నారు. సాయం చేయాలని అనుకున్నాం, కానీ ఏమీ చేయలేకపోతున్నాం. ఫ్రెండ్స్, నేను ఒక బుక్ లో చదివాను, 2-3 పనులు మనం ఒకేసారి చేస్తే బ్రెయిన్ షార్ప్ అవుతుందట. ఈయన కూడా అదే విధంగా పని చేస్తే అప్పుడు ఈయన బ్రెయిన్ కూడా షార్ప్ అయిపోతుంది కదా. సరిగ్గా చెప్పాడే. ఓకే, దీన్ని కూడా మనం ట్రై చేసి చూద్దాం. సార్, మీరు బుక్ చదువుతూ ఒక పక్క చేత్తో నిమ్మకాయ పట్టుకోండి, మరొక చేత్తో పిండిని పిసకండి. ఈ పని చేస్తూనే మీరు బుక్ చదవండి. నిమ్మకాయల రాజు ఒక పిండి దగ్గర. సార్, 3 పనులు ఒకేసారి చేయాలి. అవును కదా, సరే ఓకే. కాపాడండి తమ్ముడు, నాకేమీ కనిపించట్లేదు. ఇతను కవితలు చెప్పే లోపల మన పని అయిపోతుంది. ఇతను కవితలు చెప్పలేడు, అర్థమైందా? అదలా రాకుండా ఉంటుంది. రేపు ఇంటర్వ్యూలో ఈయన కవితలు చెప్పాలి. చెప్పండి కన్నా సార్, నేను బాగా కొడతాను, ఒక బయల్వాణ్ణి. తర్వాత లైన్ మీరే చెప్పండి. ఇంకొకటి ట్రై చేద్దాం. గెంతుతూ గెంతుతూ కోతి డాబా పైకి వచ్చేసింది. గెంతుతూ గెంతుతూ వచ్చింది కోతి మేడ మీదకి. పక్కింటి చెట్టు మించి మామిడికాయ కింద పడింది. నా నోట్లోంచి వచ్చింది, ఇప్పుడు కవిత అయ్యింది. మ్యాథ్స్ లో 6, 4 అని కొడతాను. ఆ తర్వాత ఇంటర్వ్యూలో అద్భుతమైన కవిత చెబుతాను. చప్పట్లు కొట్టండి. మీకు నయమైపోయింది సార్, రేపు మీరు ఇంటర్వ్యూలో అద్దరు కొట్టేస్తారు. థ్యాంక్ యూ పిల్లలు, థ్యాంక్ యూ. మీ అందరి ప్రయత్నమే నాకు నయం చేసింది. మీరు నన్ను కాపాడారు. ఇక మీదట మీరు అందరి దగ్గర నుంచి మమ్మల్ని కాపాడండి, సరేనా? ఎందుకు? మీరు మళ్ళీ కవితలు చెప్పడానికి మేమే కారణమని అందరికీ తెలిసింది అంటే ఆ తర్వాత అందరూ మమ్మల్ని కలిసి కొడతారు కదా. ఎంత ధైర్యం నీకు? నన్నే ఎగదాడి చేస్తావా? నిన్ను